నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను రాజేంద్ర. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ అధికారుల నుంచి ఫోన్ వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బండి సంజయ్కు ఫోన్ చేశారు అధికారులు. ఈ కేసులో బండి సంజయ్ను సాక్షిగా సిట్ విచారించే ఛాన్స్ ఉంది. 2 రోజుల్లో బండి సంజయ్ను కలిసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ అధికారుల నుంచి ఫోన్ వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బండి సంజయ్కు ఫోన్ చేశారు అధికారులు. ఈ కేసులో బండి సంజయ్ను సాక్షిగా సిట్ విచారించే ఛాన్స్ ఉంది. 2 రోజుల్లో బండి సంజయ్ను కలిసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో బండి సంజయ్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ అధికారుల నుంచి ఫోన్ వెళ్ళింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బండి సంజయ్కు ఫోన్ చేశారు అధికారులు. ఈ కేసులో బండి సంజయ్ను సాక్షిగా సిట్ విచారించే ఛాన్స్ ఉంది. 2 రోజుల్లో బండి సంజయ్ను కలిసి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. రాజేంద్ర, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఫోన్ కాల్ వెళ్ళింది. ఇప్పటికే బండి సంజయ్ అనుచరుడు ప్రవీణ్ రావుకి సిట్ ఫోన్ చేసింది. ఈ రోజే మళ్ళీ బండి సంజయ్ కూడా ఫోన్ వచ్చింది సిట్ నుంచి. 2 రోజుల్లో తనకి సిట్ అధికారులకు సమయం ఇవ్వాలని వాళ్ళు కోరినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోనే అందుబాటులో ఉంటాడని చెప్పడంతో వాళ్ళు ఈ 2 రోజుల్లోనే కరీంనగర్ లో బండి సంజయ్ ని కలిసేటువంటి అవకాశం ఉంది. తనకు నోటీసులు ఇవ్వడంతో పాటుగా సిట్ కు సంబంధించినటువంటి విచారణలో, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా విచారించే అవకాశం ఉంది. అలాగే అతను ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పటికే బండి సంజయ్ నిత్యం పక్కనే ఉండే ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్ అయిందనేటువంటి సమాచారం సిట్ నుంచి వారికి అందింది. వారికి నోటీసులు కూడా జారీ చేశారు. మరి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయినందుకు స్టేట్మెంట్ కోసం నోటీసులు ఇవ్వబోతున్నారా, లేదంటే సాక్షిగా పరిగణించబోతున్నారా అనేది చూడాలి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఐఎన్ఎస్ డేగా వద్దకు చేరుకున్నారు. అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించారు. యోగా దినోత్సవ నిర్వహణపై ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ప్రధాని నౌకాదళ అతిథి గృహానికి చేరుకున్నారు. యోగా దినోత్సవానికి విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ నౌకాదళ చోళ అతిథి గృహంలో బస చేస్తారు. సీఎం చంద్రబాబు విశాఖ కలెక్టరేట్లో బస చేస్తారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రేపు గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ సహా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. సుమారు 5,000 మందితో యోగా కార్యక్రమం నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసింది.
పొరుగు రాష్ట్రాల వారితో ఎలాంటి వివాదాలను కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో కీలక అంశాలు ప్రస్తావించారు. బనకచెర్ల ప్రాజెక్ట్, ఏపీ ప్రభుత్వం తీరు, బీఆర్ఎస్ విమర్శలపై ఆయన హాట్ కామెంట్ చేశారు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుందని, బనకచెర్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తామన్నారు. కేబినెట్ భేటీలో చర్చించి సీఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామన్నారు రేవంత్. ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని మొదట సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించిందని, అదే తమకు అభ్యంతరకరమన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీల పరిష్కారానికి అధికారులు, మంత్రులు వాళ్ల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, కానీ ఆ కమిటీలో సమస్యలు చర్చించకుండా కేంద్రాన్ని ఏపీ ఆశ్రయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోమన్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు ఎన్ఓసీ అడుగునందుకు హరీష్ రావు తనను తప్పుపడుతున్నారని, ఆయన వాదనలో పసలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. 2023లో కేంద్రానికి హరీష్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే అడిగారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏడాదిలో పండిన పంటలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు కేసీఆర్, హరీష్ రావు ఏపీకి రాసిచ్చారని విమర్శించారు. అధికారం కోల్పోయామన్న అసహనంతో హరీష్ రావు మాట్లాడుతున్నారని, హరీష్ రావు పొడవుకు తెలివికి సంబంధం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంలా మారిందని మోడీ, అమిత్ షా గతంలో కామెంట్లు చేశారని, కేబినెట్ నిర్ణయం తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఈట్ల చెబుతున్నారని, అసలు ఏది నిజమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని అన్నారు. తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదన విన్న ధర్మాసనం తీర్పును రుజువు చేసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గోపన్పల్లిలో వివాదాస్పద భూమిలో ఉన్న సొసైటీ గదిని కూల్చారంటూ 2016లో గచ్చిబౌలి పిఎస్లో రేవంత్ సహా సోదరుడు కొండారెడ్డి లక్ష్మణ్పై కేసు నమోదైంది. ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు పెద్దిరాజు. బాధితుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా ఆ కేసును కొట్టేయాలంటూ 2020లో రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఘటనా స్థలంలో రేవంత్ లేకుండా ఆయనపై కేసు నమోదు చేశారని రేవంత్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపుతోనే గత ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసిందని వాదనలు వినిపించారు. 2014లోనే చందనగర్ పిఎస్లో రేవంత్పై పెద్దిరాజు ఫిర్యాదు చేశారని, సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆ కేసును అప్పుడు కొట్టేసిందని వివరించారు. 2016లో మళ్లీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెద్దిరాజు ఫిర్యాదు చేశారని, దర్యాప్తులో భాగంగా 8 మంది సాక్షులను విచారించగా ఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి లేరని, వారు స్టేట్మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రతినిధుల సమస్యలపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశమయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్ఎంపీ, పీఎంపీలు మంత్రికి వినతి పత్రం అందించగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మానసిక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ప్రపంచానికి మోడీ ఇచ్చిన బహుమతి యోగా డే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఘనంగా యోగా డే వేడుకలు నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు. యోగా భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాలకు పాకిందని అన్నారు కిషన్ రెడ్డి. యోగాను ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. యోగాలో ప్రజలు భారీగా పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం పొందొచ్చన్నారు కిషన్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రేపు ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంట్డౌన్ మహోత్సవాన్ని శుక్రవారం ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ సందర్భంగా
మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్తు సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు, ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్లయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గిరిజన విద్యార్థులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. విశాఖ ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులు యోగా సాధన చేశారు. యోగా గురువు సారథ్యంలో సామూహికంగా సూర్య నమస్కారాలు చేశారు. అద్భుతాన్ని ఆవిష్కరించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రతాప్ జాదవ్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్, మంత్రులు సంధ్యారాణి, సత్యకుమార్ హాజరయ్యారు. 25,000 మంది బాలబాలికల చేత 108 సూర్య నమస్కారాలను చేయించి యోగాసనాల సాధనతో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులు యోగా సాధనను దినచర్యగా భావించి పాటించాలని సూచించారు. చిన్న వయసు నుంచే ప్రతిరోజు యోగా సాధనతో అద్భుత ఫలితాలను సొంతం చేసుకోవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వెల్కమ్ బ్యాక్. చెరువుల సమీపంలో భూములు కొనుగోలు చేసిన ప్రజలను హైడ్రా ఇబ్బందులు గురిచేస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. బఫర్ జోన్, ఎస్ఎన్, ఎఫ్టీఎల్ భూములంటూ పేదల ఇళ్లను నేలకు కూల్చేశారని ఆరోపించారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకమన్నారు. పేదలకు ఇచ్చి అసైన్ భూములను గుంజుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ప్రక్షాళన పేరిట 40-50 ఏళ్ల క్రితం కట్టబడ్డ కాలనీ, ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు, 4 అంతస్తులు, 10 కాలనీలో పక్కకు మా పవన్ జనప్రియలో, మా నరసింహ గుప్తా గారి దగ్గర, మా ప్రేమేశ్వర్ దగ్గర ఇవాళ అనేక ఇళ్లకు నోటీసులు ఇచ్చి 100 మంది పోలీసుల సమక్షంలో వాటిని కొలగొట్టడానికి వచ్చినప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షి. బీఆర్ఎస్ నాయకులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తెలంగాణ ప్రజానికాన్ని మోసగించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన దొంగలు ఎవరో ప్రజలకు తెలుసని అభిప్రాయం అద్దంకి దయాకర్ వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు చేతగాని నాయకులు తెలంగాణకు అవసరం లేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ మాటల వెనుక మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని అద్దంకి దయాకర్ ప్రస్తావించారు. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోనే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇదే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజల్ని మోసం కాదు వంచన చేసిన చరిత్ర మీకున్నది. మళ్ళీ అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏదో ఆడ ఉండి లెక్కలు ఎక్కాలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. పేదలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పాలకుల లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల మంజూరు పత్రాలను మంత్రి వివేక్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను దశలవారీగా అమలు చేశారని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గానికి త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా ఇదే ఆలోచిస్తుంటారు. పేద ప్రజలకు ఏం చేయాలి, ఇందిరమ్మ ఇంటి ఉంటే సరిపోదు, వారందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి, 200 యూనిట్లు ఫ్రీ కావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కార్డులు పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మన సిద్దిపేట జిల్లాలో సుమారు
1,78,151 హౌస్ హోల్డ్స్ కి మనం ఉచిత కరెంటు 200 ఫ్రీ బిల్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మంచి కార్యక్రమం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రోటోకాల్ రగడ తెరపైకి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్టేజ్ పై నుంచి చెరుకు శ్రీనివాస్ దిగాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేయగా స్టేజ్ పైనే ఉంటారని చెరుకు శ్రీనివాస్ మద్దతుదారులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త తోపులాటకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. హైదరాబాద్లో ఆపరేషన్ డ్రోప్ సత్పతలిస్తుందన్నారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. జేహెచ్ఎంసీ పరిధిలోని రోజుకు 91 లక్షల వాహనాలు తిరుగుతున్నాయన్నారు. హైరేస్ కెమెరాలు, డ్రోన్తో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తున్నామని, ఒకే రూట్ మ్యాప్లో భారీ వాహనాలు ఏరియల్ వ్యూలో చూసి మాన్యువల్గా సిగ్నలింగ్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కంటే ప్రస్తుతం యావరేజ్ స్పీడ్ పెరిగిందని, ట్రాన్స్జెండర్ను ట్రాఫిక్ విధిలోకి తీసుకోవడం విప్లవాత్మక మార్పుగా సివి ఆనంద్ అభివర్ణించారు. ఇప్పుడు సంఖ్య 3 కమిషనరేట్స్ కలుపుకుంటే 91 లక్షలకు చేరుకుంది. 91 lakhs. దాంట్లో ఆఫ్ కోర్స్ 70% 2 వీలర్స్ ఉన్నాయి, కానీ 4 వీలర్స్ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. 3-4 విషయాల్లో వారు చాలా దృష్టి సారించారు. ఒకటి మీ అందరు తెలుసు, ఆపరేషన్ రోప్, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. ఈ కంటిన్యూస్ డ్రైవ్ ఏదైతే రోజువారీగా చేపడుతున్నారో, హాకర్స్ ని తొలగించడము, వెనుక తీసుకోవడము, ఫుట్ పాత్స్ ని క్లియర్ చేయడము, అంటే దీంట్లో వేరే అంశాలు కూడా ఉన్నాయి. పేదవాళ్ళు ఉంటారు, సో లోకల్ పొలిటీషియన్స్, కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్ తో సమన్వయం ఏర్పాటు చేసుకొని టౌన్ వెండింగ్ కమిటీస్ అని ఏర్పాటు చేసి దాదాపు 100 టౌన్ వెండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటయ్యాయి. సమన్వయంతో ఎటువంటి సమస్యలు రాకుండా, గొడవ కాకుండా ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించడం. రౌడీ రాజకీయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలో బెల్లంపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు నిరసనకారులను పోలీసు వాహనంలో ఎక్కుతిస్తుంటే పోలీసుల తీరుకు నిరసనగా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా మంచిర్యాలలో రౌడీ రాజకీయం నడుస్తుందని దివాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ సాగర్ రావు అండ చూసుకుని దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మధుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీఆర్ఎంబీ నిబంధనలకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అడ్డుకుంటామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథన్లో పార్వతీ బ్యారేజ్ను ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి సుమారు 100 నుంచి 150 టీఎంసీల నీటి నష్టం జరుగుతుందన్నారు. కమిషన్ల కోసమే కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు ప్రాజెక్టులు మొదలుపెట్టారని విమర్శించారు. రాబో శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవైండిలో పోడు భూముల విషయంలో గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మొక్కలు నాటే వంకతో గిరిజనులు సేద్యం చేస్తున్న భూమిని అప్పగించాలని ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో మహిళలపై ఫారెస్ట్ అధికారులు దురుసుగా ప్రవర్తించి బట్టలు చించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లులంతా లేపి పడేస్తా, బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు కూలు కొడతా. ఎవరన్నది? నాగరాజ్ సార్. ఇల్లు కూలు కొడతా, లారీ ఎక్కిసి అక్కడ సింతూరు బార్డర్ లో దింపుతా, ఇదే అని ఇక్కడ వచ్చి అందరికి బెదిరించింది సార్. మగవాళ్ళని, ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు, మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు. భయంతో వెళ్ళలేదు కదా. డైరెక్ట్ ఆయన ఇక్కడ వచ్చి ఆపరేషన్ ఖగర్ ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి. అప్పటికి ఏం చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు? అప్పటికి ఆడవాళ్ళకి కొడుతున్నారు, లాగుతున్నారు, ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి అమ్మట్లు కాడు తోపుతున్నారు. తోపుతా ఉంటే సెల్లు జేబు నుంచి నేను సెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకుని నా మీదకి వచ్చారు. వస్తే నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ల నెపంతో చింతల్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపురం గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు నక్సల్స్. ఈ దాడిలో గ్రామస్తుడు రితేష్ మూచాకి తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు కదలికలపై సమాచారం చేరవేస్తున్నారంటూ గతంలోనూ ఇన్ఫార్మర్ల పేరుతో పలువురిని హత్య చేశారు మావోయిస్టులు.
హైదరాబాద్ గాంధీ భవన్లో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు నర్సారెడ్డి పాల్పడుతున్నాడని, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణ చేసి దర్యాప్తు చర్యలు తీసుకుంటామని ఫోన్లో హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వస్తున్నా కనీసం రిజర్వాయర్లు నింపాలన్న సోయ ఈ ప్రభుత్వానికి లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో ఆలమట్టి, నారాయణపూర్ నుంచి నీళ్లు వదిలితే జోరాల నుంచి రిజర్వాయర్లు నింపేవాళ్లమని, ఇప్పుడు ఆ నీటిని వృధాగా వదిలేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ఏ రిజర్వాయర్లో ఎంత నీరుంది, ఎక్కడకు నీటిని విడుదల చేయాలన్న అవగాహన నీటిపారుదల శాఖకు ఉందా అంటూ ప్రశ్నించారు. వర్షాలు పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి, కానీ ఆ నీళ్ళని నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. వరద వస్తుంది అనగానే గతంలో ఎట్లుండేదంటే ఆలుమట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి అనగానే వెంటనే మేము అప్రమత్తమై నీళ్ళు వచ్చాగానే ఇక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. పండుగలాగా చేసుకునే వాళ్ళం మేమందరం కూడా. మరి జూరాలకు నీళ్ళు రావడం ఒక అదృష్టంగా మేము భావించినాం. నీళ్ళు వస్తున్నాయంటే దానికి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాం. ఇరిగేషన్ మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడతాడేమో. ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా 2 కృష్ణా, తుంగభద్ర ఉప్పొంగుతా ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్ళు పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు ఆగలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందన్నారు ఆమె. మోడీ ప్రభుత్వం 2014లో తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన 7 మండలాలను అన్యాయంగా ఏపీకి అప్పగించారని కవిత ఆరోపించారు. పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నయ్యగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలు వెనక్కి ఇవ్వాలన్నారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరుతో 4 రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి మోడీ నిర్వహిస్తున్న సమావేశంలో 5 పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం. ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం. ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదానిస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాలని చెప్తూ దాంతోపాటు 136 ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది, అందరు కూర్చొని ఒప్పుకున్నారు. ఆ 136 గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో. కానీ అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు కొత్తగా రఫా నరుకుతాం ఈ కామెంట్స్ను మాజీ సీఎం జగన్ సమర్థించడం దారుణమన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ఆమె ప్రశ్నించారు. మరోవైపు రేపటి ప్రధాని విశాఖ టూర్పై కూడా ఆమె స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన ప్రధాని ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారంటూ ప్రశ్నించారు. చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డినని మాజీ మంత్రి విడుదల రజని అభిప్రాయపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సీఎం పర్యటన విజయవంతం చేసిన కార్యకర్తలకు, ప్రజలకు వైసీపీ మాజీ మంత్రి రజని అభినందన తెలిపారు. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పోలీసుల వేధింపులు తాళలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి అన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తే కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిందన్నారు. పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన ఎంబటే
నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక, తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను అమెరికా పర్యటనకు రావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఆ సమయంలో ఒడిశా పర్యటనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని కామెంట్ చేశారు. ఈరోజు ఒడిశాలో పర్యటించిన ప్రధాని మోడీ ట్రంప్ ఆతిథ్యం కంటే జగన్నాథుడి దర్శనమే తనకు ముఖ్యమని అన్నారు. अभी 2 दिन पहले मैं कनाडा में G7 समिट के लिए वहां था और अमेरिका के राष्ट्रपति ट्रंप ने मुझे फोन किया. उन्होंने कहा कब कनाडा तो आए ही हैं तो वाशिंगटन होकर के जाइए, साथ में खाना खाएंगे, बातें करेंगे. उन्होंने बड़े आग्रह से निमंत्रण दिया. मैंने अमेरिका के राष्ट्रपति को कहा कि आपका निमंत्रण के लिए धन्यवाद, मुझे तो महाप्रभु की धरती पर जाना. ఎయిర్ ఇండియా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 777, 787 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. రేపటి నుంచి జూలై 15 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. టెక్నికల్తో పాటు సేఫ్టీ చెకింగ్స్ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు విమానాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ఖాతాలో పేర్కొంది. డొమెస్టిక్తో పాటు పలు ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు రద్దు చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ సర్వీసులు రద్దు కావడంతో తమ వంతు కాంప్లిమెంటరీగా టికెట్లను రీషెడ్యూల్ చేయడానికి లేదా రిఫండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఎయిర్ ఇండియా. త్వరలోనే పూర్తి షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.